వెల్కమ్ టు టుడే 18 టీవీ తెలుగు రుచులకు స్వాగతం. సో ఈ రోజు మళ్ళీ తెలుగు రుచులోకి ఇంకో గెస్ట్ అయితే తీసుకొచ్చాం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఎక్కడి నుండి వచ్చారు మీరు? పులివెందుల నుంచి. మీ పేరు? ప్రసన్న కుమారి. సో ఏం తీసుకొచ్చారు ఈ రోజు మా ప్రేక్షకుల కోసం? ఎగ్గు దోశ, కారం దోశ. సో పులివెందులో ఫేమసా? అవునండి. ఎగ్ దోశ అండ్ కారం దోశ ఈ రెండు చేసి చూపిస్తారు మా కోసం. అవును మేడం. సో దానికి కావాల్సిన పదార్థాలు: దోశ పిండి, దాంట్లో కొద్దిగా సాల్ట్, సోలా పొడి అని ఉంటుంది, అవన్నీ మిక్సింగ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి అయిపోతుంది. దోశ పిండి రెడీ అవుతుంది. మళ్ళీ దాని తర్వాత చట్నీలు, పుట్టి మిరపకాయలు అని ఉంటాయి. రాయలసీమలో చాలా ఫేమస్ అవి. కొద్దిగా ఆనియన్స్ వేసి సరిపోతుంది, కొద్దిగా సాల్ట్, అవి బాగుంటది కారం దోశలకి. కొద్దిగా కొబ్బరి చట్నీ, పుట్టానాలు అన్ని వేసి కొబ్బరి కూడా యాడ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఎగ్ దోశ అండ్ కారం దోశ ప్రాసెస్ చూసేయండి, మీరు కూడా చేసుకొని తినండి తప్పకుండా. అవి ఏ విధంగా ఉంటాయో తిన్నాక టేస్ట్ చేసి చెప్తా. ఓకే మేడం. కొద్దిగా వేడైన తర్వాత మీరు ఏం చేస్తుంటారు? నేను హోమ్ కేర్ అని అందులో పని చేస్తుంటాను మేడం. హోమ్ కేర్ జాబ్ చేస్తుంటారు. మరి సార్ వచ్చేసి ఫోటోగ్రాఫర్. లేదు, తోట ఉంది మాకు. తోటలో ఆయన కొద్దిగా మా అత్త పని చేస్తుంటుంది, ఆమెకు హెల్ప్ గా తీసుకుంటాం. సో ఫోటోగ్రాఫర్ చేస్తూ పొలం పనులలో కూడా హెల్ప్ చేస్తారు. మీకు ఎంతమంది పిల్లలు? ముగ్గురు ఉన్నారు, 2 బాబులు, 1 పాప. చదువుకుంటున్నారా? అవును. సో వాళ్ళు మార్నింగ్ టైంలో అయినా అంటే మార్నింగ్ ఎప్పుడైనా సరే ఎక్కువ దోశ అంటేనే మా పిల్లలు చాలా ఇష్టం. సో రాయలసీమలో ఎక్కువ శాతం అయితే ఎక్కడ చూసినా కూడా కారం దోశలు వింటూ ఉంటాం అన్నమాట. మేము కూడా షూట్స్ కి వెళ్ళినప్పుడు కారం దోశలు, ఎగ్ దోశ అక్కడ బాగా ఫేమస్ అన్నట్టు. సో ఈ రోజు అయితే మేము లైవ్ లో ఆ ఐటమ్ చూసేస్తున్నాము. చాలా బాగుంటుంది మేడం. ఇంకా మీకు ఎలాంటి హాబీస్ ఇష్టము? ఇలాంటి ఆఫీస్ అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చేసే దాంట్లోనే ఇంకా ఎక్కువ బాగా చేయాలా, డెవలప్ అవ్వాలి. చాలా మంది పేషెంట్లకు ఒక సేవ చేయడం అంటే చాలా ఇష్టం నాకు. చేస్తుంటాను. కొంతమంది చాలా మంది అనుకుంటారు వీళ్ళ ఈ సేవనా అని, కానీ నాకైతే చాలా ఇష్టం, చేస్తుంటాను. ఓకే. అంటే మీరే ఓన్ గా హోమ్ కేర్ ఏమైనా పెట్టడానికి చూస్తున్నారా? అవును, చూస్తున్నాను మేడం. చూస్తున్నాను, కానీ కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడైతే వేరే హోమ్ కేర్ లో జాబ్ చేస్తున్నారు. మరి మీరు జాబ్ కి వెళ్తే పిల్లలు స్కూల్ కి వెళ్తారు, మా అత్తమ్మ ఉంటుంది, చూసుకుంటారు. ఓకే. ఓకే మేడం. సో ఇందులో అయితే వేడైపోయింది. ఇందులో సోలా పొడి, సాల్ట్, దోశ పిండి యాడ్ చేశాను, కొద్దిగా వాటర్ యాడ్ చేసి వేస్తున్నాను. ఆయిల్ కావాలన్నది కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అన్నా కూడా బాగా తక్కువ వేసుకున్నా వచ్చేస్తుంది. సో ఆయిల్ ఎక్కువ కావాలంటే ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆయిల్ తక్కువ తినడానికే ట్రై చేయాలి, ఎందుకంటే హెల్తీగా ఉండాలి కాబట్టి. ఆయిల్ ఫుడ్ ఎంత తక్కువ తింటే అంత మంచిగా ఉంటుంది కాబట్టి ఆయిల్ కొద్దిగా తక్కువ తినడానికే ట్రై చేస్తే మంచిది. సో మనం రొటీన్ గా తెలంగాణలో తింటూనే ఉంటాము. మా సైడ్ అయితే ఈ కారం దోశలు చాలా తక్కువ మేడం, హైదరాబాద్ లో. ఇక్కడ కారం దోశలు చాలా రేర్ కాబట్టి ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నార్మల్ గా దోశ పిండితో కారం దోశలు, ఎగ్గు దోశలు ఈ విధంగా చేసి, అంటే ఒకటే రొటీన్ గా కాకుండా వెరైటీగా దోశలు కూడా పిల్లలకి చేసి పెట్టడం, పెద్దలకి చేసి పెట్టడం, ఆ విధంగా చేస్తే ఇష్టంగా తింటారు అన్నమాట.
ఇక్కడ మా ఊర్లో అయితే కూడా చాలా మంది బాగా యూజ్ చేస్తారు. ఈ దోశ రేట్ ఎంత ఉండొచ్చు అక్కడ? కారం దోశలు అవి ఎక్కువ వేస్తూ ఉంటారు కదా. ఇక్కడ వచ్చేసి ఒక 10 రూపీస్ ఉంటుంది మేడం మామూలుగా టౌన్ లలో అయితే. లేదు ఇళ్లలో వేసే వాళ్ళు అయితే ఇళ్లలో అయితే మామూలుగా ఎవరు వేయరు, మామూలుగా ఇంట్లోనే వేసుకుంటారు. కొద్దిగా ఇట్లా మామూలుగా దుకాణం పెట్టిన వాళ్ళు అయితే ఒక 5 రూపీస్ అట్లా ఉంటుంది. సో ఇప్పుడు దీని మీద మళ్ళీ కారం వేస్తారా? అంటే ఫస్ట్ దోశ వేసుకున్నారు, దాని తర్వాత తిప్పి వేసి మళ్ళీ కరెక్ట్ గా వేసుకున్న తర్వాత దానిపైన కారం వేస్తున్నారు అన్నమాట. సో కారం వేసి ఆ విధంగా మొత్తం దాన్ని నీట్ గా అంటున్నారు. దోశ పైన కూడా కొద్దిగా పప్పుల చట్నీ అట్లా పుట్నాలు ఉంటాయి కదా, అది ఒక పొడి కట్టుకొని వేసుకుంటే అది చాలా టేస్టీగా ఉంటుంది. పుట్నాల పొడి. సో కారం దోశలో పుట్నాల పొడి. సో కారం దోశ అయితే రెడీ అయింది. ఇంకో ఐటమ్ వచ్చేసి ఎగ్ దోశ. ఓకే, కారం దోశ రెడీ అయిపోయింది. ఇంకా ఎగ్ దోశ చూసిద్దాం. ఎగ్ మేడం డైరెక్ట్ గానే వేసుకోవచ్చు, లేదంటే ఒక బౌల్ లో తీసుకొని వేసుకోవచ్చు. ఓకే, సో ఆమ్లెట్ లాగా కూడా చేసి వేసుకోవచ్చు అంట పలగొట్టి. లేదు ఆల్మోస్ట్ అయితే దోశలో ఈ విధంగానే వేస్తారు కదా మేడం. సో ఆల్మోస్ట్ దోశలో అయితే డైరెక్ట్ వాళ్ళు కొంతమంది అయితే బౌల్ లో వేసుకొని వేసుకుంటారు, లేదు ఇట్లా డైరెక్ట్ అయినా కూడా కొద్దిగా బాగుంటుంది అని వేసుకుంటారు. ఎగ్ దోశ ఈ విధంగా డైరెక్ట్ ఎగ్ దోశ పైన పలగొట్టేసి వేసేస్తున్నారు. ఇది కొంచెము అయిన తర్వాత అటు ఇటు వేసేస్తారు. సో ఆయిల్ వేస్తున్నారు. దీనికైతే కొద్దిగా ఆయిల్ ఎక్స్ట్రా కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుంది. ఎగ్ దోశలో కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ గా ఉంటదంట. సో మరి పిల్లలు ఏం చదువుతున్నారు? ఇద్దరు బాబు వచ్చేసి ఇప్పుడు 4th క్లాస్. ఓకే, పెద్ద బాబు. పాప వచ్చేసి 3rd. చిన్న బాబు వచ్చేసి మామూలుగా అంగన్వాడీ స్కూల్లో చదువుతున్నారు. సో ముగ్గురు పిల్లలు స్కూల్ కి అయితే వెళ్తున్నారు. సో మీరు స్కూల్ కు పంపిస్తూ ఇటు వాళ్ళని చూసుకుంటూ మీ జాబ్ బ్యాలెన్స్ చేసుకుంటూ బాగానే చేస్తున్నారు అయితే. సో దీనిపైన కూడా ఏమైనా కారం వేస్తారా, లేదంటే ఇంతే ఉంటుంది? లేదు మేడం, అది ఎర్రకారం అన్నాం కదా, అది వేసుకోవచ్చు ఎగ్గులో కూడా. కొద్దిగా అది దోశ కాలిన తర్వాత మళ్ళీ తిప్పి వేసుకుంటున్నారు. సో ఆ విధంగా సో రొటీన్ గా తిని 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 బోర్ కొట్టిన వాళ్ళు ఒకసారి కారం దోశ అండ్ ఎగ్ దోశ కూడా ట్రై చేయండి. ఎందుకంటే మామూలుగా మనం ప్లెయిన్ దోశ, ఆలు కుర్మా దోశ అండ్ ఉప్మా దోశ తెలంగాణలో కామన్ గా దొరుకుతూనే ఉంటాయి. ఎగ్ దోశ అండ్ కారం దోశ మనకు బయట దొరకవు కాబట్టి ఇంట్లో ట్రై చేయండి. సో ఇంకా ఏంటి రాయలసీమలో ఫేమస్ స్పెషల్ ఏంటి? రాయలసీమలో ఎక్కువ అయితే బాంబులు వింటుంటారు రాయలసీమలో. ఇంకా మీరు పులివెందుల నుండి వచ్చినా అంటున్నారు. సో ఏమైనా బాంబులు అయితే తీసుకురాలేదు కదా మాకోసం? లేదు బాంబులు ఇప్పుడు అంత అనుకుంటారు కానీ అంత లేదు మేడం. అప్పుడు అంత లేదు, ఇప్పుడు కొద్దిగా తక్కువ అయిపోయింది. కొద్దిగా తక్కువ అయింది కానీ ఉన్నాయి అంటారు. అందుకే హైదరాబాద్ అంటారే, కడప అంటారే, రాయలసీమ వాళ్ళది అంటానే ఇక్కడ భయపడతారండి. బాంబులు గుర్తు వచ్చేస్తాయి మరి. అందుకే మేము కూడా భయపడే దూరం ఉంటున్నాం, బాంబులు ఏమైనా తెచ్చిరా మాకోసం అని. సో ఎగ్ మొత్తం బాగా డీప్ ఫ్రై లాగా అయింది, ఆమ్లెట్ లాగా. చూడండి చాలా మంచిగా వచ్చింది. దాని తర్వాత కారం కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే పిల్లలకు కారం వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు కదా. ప్లెయిన్ గా కూడా కావాలంటే ప్లెయిన్ గా కూడా తినవచ్చు. పల్లీల పొడి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో వీటికి కాంబినేషన్ చట్నీస్ ఏం ప్రిపేర్ చేశారు మీరు? పల్లీలు అది కొబ్బరి చట్నీ. ఓకే, దానిలో కొద్దిగా పల్లీలు కూడా యాడ్ చేసాము. సో ఎగ్ చాలా బాగుంటుంది. ఏమేమి చేసుకోవచ్చు మేడం, అదే కాకుండా ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళని చేసుకోవచ్చు. మేమైతే ఇది బాగుంటుంది. ఎక్కువ శాతం అక్కడ మీరు ఇంట్లో యూజ్ చేస్తుంటారు. మీకేమి వంటకం ఇష్టం? మీకేం తినడం ఇష్టం? చాలా బక్కగా ఉన్నారు మీరు, అసలు తింటారా తినరా? మరి ఇంత బక్కగా ఉన్నారు, ఏమైనా డైట్ మెయింటైన్ చేస్తున్నారా? లేదు లేదు, మామూలుగానే ఎట్లా ఉన్నాం ఎట్లా.
ఫస్ట్ నుంచి ఇంతే. ఫస్ట్ నుంచి అంటే మా చిన్న బాబు పుట్టిన తర్వాత నుంచి కొద్దిగా బక్కగా అయిపోయింది. ఓకే మేడం. సో ఎగ్ దోశ కూడా రెడీ అయిపోయింది. సో దోశల కాంబినేషన్ కి చట్నీస్ తీసుకొచ్చారు. ఒకటి కొబ్బరి చట్నీ అంట, చూడండి. కొబ్బరి చట్నీ ఏమేమి వేసారు మేడం ఇందులో? అందులో కొబ్బరి పల్లీలు వేసాము, మళ్ళీ ఓకే, కొబ్బరి పల్లీలు పచ్చిమిర్చి వేసి మిక్సీకి వేసేసుకున్నారు. దాని తర్వాత పోపు వేసారు. సో కొబ్బరి చట్నీ కాంబినేషన్ అండ్ ఎగ్ దోశ. అదే విధంగా రాయలసీమ స్పెషల్ కారం, చూడండి కారం ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా. రాయలసీమలోనే మేడం ఇట్లాంటి తినేది, ఇక్కడైతే కొద్దిగా తక్కువ అనుకుంటాం. కొద్దిగా తక్కువ కాదు, ఇక్కడ చాలా తక్కువ. ఈ కాంబినేషన్స్ దొరకవు అనమాట, ఇక్కడ చాలా రేర్ దొరకడం. సో ఈ చట్నీలో ఏమేమి వేసిండ్రు? అందులో ఎండు మిరపకాయలు, ఆనియన్స్, ఓకే, ఓన్లీ సాల్ట్. సో ఒకసారి చూసేద్దాం ఎగ్ దోశ. చూడండి ఎగ్ దోశ, అలాగే కారం దోశ. కారం దోశలో ఆనియన్స్ కూడా వాళ్ళు వేసుకొని తింటారంట. చూడండి ఇది కారం దోశ, ఈ విధంగా ఉంది. ఒకసారి టేస్ట్ చేసేద్దాం. కారం దోశ చాలా బాగుంది. అయితే పిల్లలు తినాలనుకుంటే కొంచెం కారం తగ్గించి తినొచ్చు, లేదంటే వాళ్ళు వైట్ చట్నీతో కూడా తినేస్తారు. సో కారం దోశ బాగుంది. అదే విధంగా ఒకసారి మన కోసం ఇంత కష్టపడి చేసింది కాబట్టి మేడం కూడా దాన్ని టేస్ట్ చేయమందాము. సో మీరు ఎగ్ దోశ టేస్ట్ చేయండి, ఏ విధంగా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. మీరు విన్నది మీతోనే టేస్ట్ చేపిస్తున్నాం. మీరు చేసింది చాలా బాగుంది మేడం. అయితే ఎప్పుడు మేమే చేసుకుంటాం కాబట్టి అది మీకు రొటీన్ అనిపిస్తుంది ఏదైనా. సో మాకైతే చాలా స్పెషల్ గా ఉంది ఎగ్ దోశ అండ్ కారం దోశ. మీరు కూడా ట్రై చేయండి. సో ఈ చట్నీలని ఫుల్ వీడియో నేను మళ్ళీ ఒక్కసారి మీకోసం చేసి చూపించడం ట్రై చేస్తా. కారం దోశ, ఎగ్ దోశ ఇంట్లో ట్రై చేయండి, ఎందుకంటే మనకి ఇక్కడ దొరకదు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. సో మళ్ళీ రేపు ఇంకో వంటకంతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు తెలుగు రుచులు టుడే 18 టీవీ చూస్తూనే ఉండండి.